హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్పై అదిరిపోయే శుభవార్త. పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలను కూటమి ప్రభుత్వం ద్వారా భర్తీ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కోరిందండి. జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ దామోదర్ రావు తదితరులు అయితే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతి పత్రాన్ని అయితే ఈ మేరకు సమర్పించారు. ఇండియా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఐఆర్ ప్రకటించాలని కోరారు. 11వ పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని 12వ పీఆర్సీ ద్వారా భర్తీ అవుతుందని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు. 2018 నుంచి చెల్లించాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలి అని కోరారు. ప్రతి ఉద్యోగికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు మరియు పెన్షనర్లకు, రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేలా చూడాలి అని కోరారు. కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని అయితే కోరడం జరిగింది. ఇండియా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. కోవిడ్ సమయంలో మృతి చెందిన జెడ్పీ టీచర్లకు సభ్యులకు అవసరమైతే సూపర్ న్యూమేరియం పోస్టులను సృష్టించి కారుణ్య నియామకాలను తక్షణమే చెల్లించాలి అని అయితే కోరడం జరిగింది. ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులందరికీ నగదు రహిత చికిత్స అందేలా చూడాలని అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.